ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఏం జరుగుతోంది మనకి ఆ పాసిబిలిటీస్ తగ్గడానికి క్యాన్సర్ పాసిబిలిటీస్? షూర్ అండి. ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఓవరాల్గా అంటే ఇప్పుడు మన బాడీలో యూ విల్ హ్యావ్ ఎ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. రైట్ రైట్. దానివల్ల యూ విల్ యాక్చువల్లీ ఫీల్ సో గుడ్, అంటే మనకి ఎంతో ఒక హ్యాపీనెస్ అనేది కూడా అది క్రియేట్ చేస్తుంది. ఇది ఒకటే కాకుండా లాట్ ఆఫ్ అంటే గ్రోత్ ఏదైతే ప్రమోట్ చేసేటువంటి ఒక హార్మోన్స్ ఉంటాయో లేకపోతే ఆ యొక్క సీక్వెన్సెస్ ఉంటాయో అవి కూడా తగ్గిపోతాయి. సో అంటే ఇట్ ఈస్ బెనిఫిషియల్. సింపుల్గా చెప్పాలంటే ఒబేసిటీ ఇస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఫిజికల్ యాక్టివిటీ వల్ల యూఆర్ యాక్చువల్లీ స్టాపింగ్ ఒబేసిటీ. సో ఒబేసిటీ తగ్గటం వల్ల ఏమవుతుంది, బాడీలో అట్లీస్ట్ 10 types ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ నోన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఒబేసిటీ. బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, యూట్రస్ క్యాన్సర్ కానివ్వండి, కిడ్నీ క్యాన్సర్ కానీ, లివర్ క్యాన్సర్ కానీ, సో మల్టిపుల్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానివ్వండి, ఆర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో ఇవన్నీ కూడా ప్రివెంట్ అవ్వాలి అంటే ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. సో బాడీ మాస్ ఇండెక్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. 60 to 24 or 25 లోపల మెయింటైన్ చేయాలి. సో అది చేయాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. బట్ ఎట్ అగైన్ సార్, బాగా సివియర్లీ ఒబీస్ పీపుల్కి క్యాన్సర్ వస్తుందని కోరిలేషన్ కూడా లేదు కదా? నా ఒబేసిటీ ఈజ్ డెఫినెట్లీ వెరీ సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అవునా సార్? సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్. నేను లాస్ట్ టైం మనం ఒక కాల్లో కూడా చూసుకున్నాము ఏంటంటే 480, మరొకసారి నేను రిపీట్ చేస్తాను, 4 modifiable risk factors lead to 4 non-communicable diseases, accounting for 80% of the deaths because of NCDs. నాన్ కమ్యూనికబుల్. సో 4 modifiable risk factors lead to 4 NCDs which accounts for 80% of deaths. ఆ 4 ఏంటి అంటే నెంబర్ 1 టొబాకో కన్జంప్షన్. అవును, ఇది కూడా లైఫ్ స్టైలే కదా, యువర్ చాయిసెస్, వాట్ యూ ఈట్, వాట్ ఆర్ యువర్ హ్యాబిట్స్, రైట్? సో టొబాకో స్మోకింగ్ కానివ్వండి లేక టొబాకో చూయింగ్ కానివ్వండి, దట్ ఇస్ నెంబర్ 1 మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్. మనం మార్చుకోదగ్గ రిస్క్ ఫ్యాక్టర్, ఇది మన చేతిలో ఉంది ఇది. నెంబర్ 2 వచ్చి అన్హెల్దీ డయట్. ఇప్పుడు డయట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో అన్హెల్దీ డయట్ వల్ల యూ హ్యావ్ ఒబేసిటీ ఆల్సో కమింగ్ అప్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్ కానివ్వండి, లేకుంటే ఎక్సెస్ కన్జంప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి. సో దీనివల్ల ఒబేసిటీ ఈజ్ ఆల్సో అనదర్ రిస్క్ ఫ్యాక్టర్. సో ద థర్డ్ రిస్క్ ఫ్యాక్టర్ ఈస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, శారీరక వ్యాయామం లేకపోవడం. 4th ఈజ్ ఎక్సెస్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, అధికంగా మద్యపానం చేయడం. ఎగ్జాక్ట్గా ఈ లిమిటే నార్మల్, దీనికన్నా ఇందైతే సేఫ్ అని ఎగ్జాక్ట్ కూడా ఖచ్చితంగా ఎవరు కూడా చెప్పలేదు. కాబట్టి ఆ హ్యాబిట్స్ జోలికి పోవడమే ఒక రిస్క్ ఫ్యాక్టర్ని మనం ఇన్వైట్ చేసినట్టు అవుతుంది సార్. ఎస్. సో ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్, ఏది పొగాకు సేవించడము, మరి ఆహారము అన్హెల్దీగా ఉండటము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, మద్యపానం అధికంగా సేవించడం, దీనివల్ల డయాబెటీస్ కానివ్వండి, కార్డియాక్ డిసీజ్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, లేక లంగ్ ఇష్యూస్, ఈ 4 NCDs వస్తాయి.